హల్లెలూయా. దేవుడికి మహిమలుగా ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని వెక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొచ్చున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి అయా మరొకసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి నిలిచి మీ గొప్ప భాగం బట్టి మీకే స్తుతులు తండ్రి. స్తోత్రాలయ గొప్ప దేవుడు, మహోన్నతుడు, జీవము గల దేవుడు, జీవాధిపతులైన దేవా, ఎత్తిడివగు తండ్రి, సమాధానాధిపతి మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మార్పు లేని వాడా స్తోత్రాలు. కలిగి ఉన్నదేది మీరు లేకుండా కలగలేని దేవా మీకే స్తోత్రాలు. స్తుతులు తండ్రి. అల్ఫా ఒమేగా మీకే స్తోత్రాలు. గొప్పవాడా మీకే స్తోత్రాలు. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవా మీకే స్తుతులు తండ్రి. స్తోత్రాలు. మిమ్మల్ని ఎంతగా స్తుతించినా అయా మా జీవితాలు సరిపోయా. మీకే మహిమ కలుగునుగాక. మీకే స్తోత్రములు స్తోత్రాలు. స్తుతులు తండ్రి. స్తోత్రాలు. ప్రేమించిన మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకొనలేము తండ్రి. అయా మిమ్మల్ని స్తుతించడం తప్ప మేమేమి ఆయనకి చెల్లించలేము తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా.
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నిరతమునే నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రాలు సోగాపుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోగాపుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
ఆరాధించుకునే సమయానికి మనం వస్తున్నాం కాబట్టి చేతిని మన ఆరాధన మనలకు ఆత్మను మనం గ్రహిస్తాం. జీవనది నా హృదయంలో ప్రవహింపచేయుమయా. జీవనది నా హృదయంలో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయో
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమపరచెదా. యెహోవా నిన్నే మహిమపరచెదా. స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. జుండతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జుండెతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువ
మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. ఉండేరాలకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెనెరాలకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. చుట్టెనెదారులకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెనెదారులకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుట్టెనెదారులకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెనెదారులకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. పెట్టెనెదారులకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెనెదారులకన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. స్తోత్రం కలుగుగాక. మెసేజ్లోకి వెళ్దాం. మధ్య వచ్చి మనల్ని
ఏరియా ఆ డోర్ కూడా వేసేస్తారు దాన్ని కొంచెం డోర్ వేసినట్టు గేట్ వేస్తారు బయట తీసుకోండి సెకండ్ లైన్ కానీ దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటివరకు దేవుడు చాలా చక్కగా ఆయన సన్నిధిలో మనందరినీ మిమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని చక్కగా నడిపిస్తూ ఉన్నారు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నారంటే, మీరు ఏ ప్రశ్నలతో ఉన్నారో, మీకు ఏ సందేహాలు ఉన్నాయో, చాలా వరకు మీ సందేహాలను నివృత్తి చేయబోతున్నాడు. మీ సందేహాలను, మీ ప్రశ్నలకు సమాధానాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మీ విషయంలో దేవుడు సిద్ధపరిచినటువంటి పర్మనెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు మీకు రోజున కొన్నిటిని తెలియచేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ బ్లెస్సింగ్స్? పర్మనెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు మీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో, స్పిరిచువల్గా, ఫినాన్షియల్గా, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఏమేమి ఎక్కడెక్కడ సిద్ధపరిచాడో వాటిలో కొన్నింటిని దేవుడి రోజు మీకు జ్ఞాపకం చేసి మన హృదయాలను తృప్తిపరచబోతున్నారు. మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా ముందుకు కొనసాగటానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. అందరూ రెండు చేతుల పైకెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారు. అందరూ, పిల్లలు పెద్దలు గట్టిగా కేకలు వేస్తూ, బిగ్గరగా కేకలు వేస్తూ, మరొక్కసారి, ఇంకొకసారి, మూడోసారి హల్లెలూయా. Glory to Jesus, Sarata Kumara Shantara Kanadara. Iparasi Prabhuta Rahasika Madara Bala Shantara Karama. Hallelujah, Mama Shatarala. Hallelujah. నేను పలుకుతున్నటువంటి మాటలు, దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు మీరందరూ కూడా ఏక కంఠముతో మీ దగ్గర నుంచి రియాక్షన్ దేవుడు ఆశిస్తున్నాడు. చెప్పాను కదా లాస్ట్ సండే, అప్పటిదాకా జరిగినది వేరు, ఇప్పటి నుంచి జరుగుతున్నది అది అబద్ధమే కాదు. కానీ సిద్ధపాటు దినాలు కనుక చూసి చూడనట్టుగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చూసి చూడనట్టుగా కాదు, చూస్తూ మనల్ని మన జీవితాలు కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మీ కొరకు దీవెని పలుకుతున్నప్పుడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్న వాక్యాలను మాట్లాడుతున్నప్పుడు ఏకీభవించి ఆమేనని కూడా ఏకకంఠంతో మీరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మనం అలవాటు చేసుకోవాలిక. ఇది దేవుని వాక్యానుసారము. ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పబడినది. ఇక్కడ త్రోసి వేసుకుని వెళ్ళకూడదు. ఆమేనని ఇక్కడే పొందుకొని గృహాలకు తిరిగి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ఓకే, నేను పాట పాడదాం అనుకున్నాను కానీ సమయం లేదు. తమ్ముడు పాడేశాడు. దేవుని చిత్తమైతే మధ్యలో కొంచెం పాడటానికి చూస్తాను. డైరెక్ట్గా మన వాక్యంలోకి వెళ్ళిపోదాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట
రక్షణకరము. ప్రార్థన చేద్దామా? ఒక క్షణం ఎటువైపు చూడకుండా శ్రద్ధ భయభక్తులతో ఒక చిన్న మనవి చేయండి. ఈ సమయంలో మీరేం కోరుకోవాలనుకున్నారో కోరుకోండి. వేటికి సమాధానం కావాలనుకున్నారో అడగండి. ఏ సందేహాలు తీర్చబడాలనుకున్నారో అడగండి. ఈ క్షణంలో దేవునికి మనవి చేయండి. ఒక చిన్న మనవి. పరిశుద్ధుడైన దేవానికి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. ఈ సలామా శీతికే ప్రాహుత కరవ శల్పిల్ల రహసి కందర బల తురాందర బల హసి కల బలదరల అల్పారస ప్రబోధ హసి కర ప్రదో కసికే లేబాథర కమాంద హసి కదర ఓ రింద ప్రాహుత రీకసే ప్రభు బలక శవారి కమాందర బల తురాందర బల శలదర కసి కందర దరల. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఓకే, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాక్యం ఏంటి అంటే ఈ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాట. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుట రక్షణకరము. ఏ కరము అంట? రక్షణకరము, శ్రేయస్కరము, శ్రేయస్కరము, క్షేమము, భద్రత, సమాధానకరము అని అర్థం. ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ధ్యానాంశము లీడర్షిప్ అండ్ ఫాలోవర్షిప్. నాయకులు మరియు నాయకుడిని వెంబడించేటువంటి వ్యక్తులు. వారిని బైబిల్లో కొన్ని రకాలుగా పిలవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు నాయకుడైతే ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎవరు? డిసైపుల్స్, శిష్యులని పిలువబడ్డారు. కొన్ని చోట్ల వారిని దాసులు అని కూడా పిలువబడ్డారు. సో వీరి మధ్య సంబంధము ఎలా ఉండాలి? నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? నాయకుడిని వెంబడించేటువంటి వారు ఎలా ఉండాలి? వీరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి? దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి సమస్తాన్ని మనం ఈ లోకంలో జీవించి ఉండగానే మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన సంతానం అంతా వాటిని అనుభవించాలి అని అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఈ రోజున మనం గమనించాలని దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నారు. లీడర్షిప్, నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అసలు? అయితే క్రైస్తవులందరికీ, నేను మిగతా వాళ్ళ గురించి అసలు మాట్లాడటం లేదు, క్రైస్తవులకు, ఆత్మీయులకు, దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు ఎవరు నాయకుడు అనంటే దేవుడే చెప్పుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ప్రజలకు. అది ఒకసారి చూద్దామా? మొట్టమొదట అసలు ఈ క్రైస్తవులకు, పరిశుద్ధులకు, ఆత్మీయులకు ఎవరు నాయకుడు? ఈ మాట ఎవరు చెప్పుకున్నారు అనంటే దేవుడే తనంతట తాను తన ప్రవక్త ద్వారా తెలియజేశారు. మీకా గ్రంథము 2వ అధ్యాయము ఆ చివరి వచనాల్లో చూడడం ఒకసారి. మీకా 2వ అధ్యాయము 13వ వచనం ఒక్కడ చదువుచాలి. మీకా 2:13. ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోగును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోగుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హల్లెలూయా. మనందరికీ అసలైన నాయకుడు ఎవరు? దేవుడే. మనందరి నాయకుడు ఎవరు అసలు? దేవుడే. దేవుడే మనకు నాయకుడిగా ఉండి నడిపించాలనుకుంటున్నాడు. ఎవరైతే తనకు ప్రజలుగా ఉన్నారో, ఎవరైతే తన సొత్తుగా చేయబడ్డారో, ఎవరైతే తన మాట ప్రకారం జీవిస్తున్నారో, ఎవరైతే తనతో సహవాసం చేస్తున్నారో, ఎవరైతే నాకు నీవే దిక్కు దిశ, నేను నీ ఉండగా అనాథలు కాదు అని ఎవరైతే ఆయన మొక్కుకుంటున్నారో
ఆయన వారికి ఎలా ఉండాలనుకున్నాడు? నాయకుడుగా. దేవుడే నీ నాయకుడిగా ఉంటే, దేవుడే నేను నడిపించాలని ఇష్టపడుతూ ఉంటే ఎక్కడైనా తొట్టిని పోలిస్తానా? ఎక్కడైనా పడిపోయేటట్టు అవకాశం ఇస్తానా? ఏ విషయంలో మోసపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఎక్కడైనా జారి పడిపోయే అవకాశం ఉంటుందా? దేవుడే నాయకుడిగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనకన్నీ ముందుగానే తెలియజేస్తాడు. మనకన్నీ ముందుగానే తెలియజేస్తూ మన నాయకుడు దేవుడు మన ముందుగా నడుస్తూ మనం నడిపిస్తాడు. హల్లెలూయా. అమ్మా మీరు వెళ్ళండి, దేవుడే మీకు ముందుగా నాయకుడిగా, తండ్రిగా, అన్ని విషయాల్లో దేవుడిగా ఉండి ఇది స్వస్థపరిచి దేవుడి సన్నిధికి నడిపించుగాక యేసు నామములో. హల్లెలూయా. మీ అందరికీ దేవుడే నాయకుడిగా ఉండి ఆయన ముందుగా పోవచ్చు. ఆయన అడుగులో అడుగు వేస్తూ మిమ్మల్ని అందరినీ నడిపించుగాక యేసు నామములో. హల్లెలూయా. అయితే దేవుడే మన నాయకుడిగా ఉన్నాడు. దేవుడే నాయకుడిగా ఉండి ఎలా నడిపిస్తాడు? దేవుడే దిగి వచ్చి ఆయన స్వరూపంలో ఉండి నడిపించగలరా? ఒక వ్యక్తిని, ఒక మనిషిని దేవుడే దిగి వచ్చి నడిపించగలరా? లేదా ఆకాశంలోనే ఉండి ఆయన ఇది చెయ్యని ఆజ్ఞాపించగలరా? ఇవన్నీ చేయగలడు. కానీ ఆయన ఎలా నాయకుడిగా ఉండి నడిపించాలనుకుంటున్నాడు అని అంటే, దేవుడే తన చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను నాయకులుగా ఆధిపత్యం వహించేలా చేసి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి వారి ద్వారా తన ప్రజలను నడిపిస్తూ ఉంటాడు. ఎలా నడిపిస్తాడు? ఎలా దేవుడు నాయకుడిగా ఉంటాడు చెప్పండి. ఆ రోజున పాత నిబంధన చరిత్రలో మనం చూసినట్లే ఇశ్రాయేలులకు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి నడిపించిన ఆయన ఎవరు? ఆయన ఆ రెండు రకాలుగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఇంకొక ఆయన కూడా ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు కనపడుతూ. ఆయన ఎవరు? మోషే. సో దేవుడు మనకు నాయకుడిగా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, మీ జీవితంలో దేవుడే తన చిత్తానుసారమైన వ్యక్తిని నాయకుడిగా నియమించి మీకు ఒక నోటిగా, ఒక బూరగా, ఒక స్వరముగా ఉంటూ దేవుడు ఆ వ్యక్తి ద్వారా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎలాగైతే విశ్వసిస్తున్నాం, ప్రేమిస్తున్నాం అని చెప్తారో అది అక్షరాల లోపడుతున్నట్టు ఏమిటంటే, దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసుకున్న నాయకులకు లోపడితే దేవునికి లోబడినట్టు. అయితే ఈ రోజులో చాలా మంది చాలా రకాలైనటువంటి నాయకులు వేస్తూ ఉన్నారు. కొంతమంది సొంతగా ఏదో ఒకటి పెట్టేసుకోవటము, దానికి నాయకత్వాన్ని వహించి చలామణి చేసేటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే, దేవుని చిత్తానుసారమైన నాయకత్వం, దేవుని చిత్తానుసారమైన నాయకత్వం, దేవుని చిత్తానుసారమైన నాయకుడు మనం గుర్తుపట్టాలి. మనము గుర్తుపట్టి దేవుని చిత్తానుసారంగా ఆ వ్యక్తి చేత నడిపించబడడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. అయితే ఒక నాయకుడిని దేవుడు ఎట్లా నడిపిస్తాడు? ఎందుకు సిస్టర్ మాకు ఈ నాయకత్వం గోళ అనుకుంటున్నారా? ముగింపులో మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకేనా? దేవుడు ఒక వ్యక్తిని నాయకుని స్థానానికి ఎలా తీసుకుని వెళ్తాడు? ఒక వ్యక్తిని దేవుడు నాయకత్వపు పిలుపుతో ఒక లీడర్గా ఉండటానికి పిలిచినప్పుడు
కదా అని సింహాసనం మీద కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. అన్నీ ఆయన క్షుణ్ణంగా నడిపిస్తూ, వీడు నడుస్తున్నాడా లేదా, ఈమె నడుస్తుందా లేదా, నేను నడిపిస్తుంటాని పరీక్షిస్తూ అలా నడిపిస్తుంటాడు. ఎక్కడ పడిపోతున్నాడు, ఎక్కడ పడిపోతుంది, ఎక్కడ బలహీనంగా ఉన్నాడు, ఎక్కడ బలహీనంగా ఉంది, పిలిపమ్మ నాయకుడి పిలిపే. కానీ ఏబీసీని దగ్గర నుంచి నడిపిస్తుంటేనే ఏమవుతుంది, తప్పటడుగులు పడిపోతూ లేస్తూ బలహీనపరచబడుతూ వెనక్కి వెళ్తూ ముందుకెళ్తూ స్టక్ అయిపోతూ కొన్నిసార్లు ఇలా అయిపోతున్నా కూడా ఇలా అయిపోతూ కూడా దేవుడి పిలుపులో ఉన్న వ్యక్తికి ఒక ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంటుంది. పడిపోయినా స్టక్ అయిపోయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా దేవుడి గద్దింపు అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. దేవుడి ఆలోచన అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఇది సరైనది కాదు, మళ్ళా వెంటనే లేచి ముందుకి నడిపించబడతాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక పడుతున్నా లేస్తున్న దేవుడు ఏం చేస్తాడు, ఆహా మళ్ళీ లేవటానికి కొంచెం టైం పట్టిద్దాము, పడిపోయాడు కదా ఆయన పనికిరాని గుంటోడు అయిపోయాడని వదిలేసే టైం కాదు మన దేవుడు, మన నాయకుడు. కొన్ని లోపాలు ఉన్నాయి కదా, కొన్ని ఆత్మ సంబంధంగా వికలాంగుడు కదా, వికలాంగురాలు కదా, బలహీనుడు కదా, బలహీనురాలు కదా అని ఆవిడ పనికిరాలని పక్కన పెట్టాడు. ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత ఇది ఎప్పటి పిలుపు, చాలాసార్లు చెప్పుకున్నాం, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే నిర్ణయించబడిన నిర్ణయం ఇది. అయితే దేవుడు ఎలాగైనా కూడా ఎప్పుడు నడుస్తాడని టైం ఇచ్చి మరలా లేచి నిలబడటానికి ఆయనే నలుదిక్కుల సహాయం చేస్తూ నిలబెట్టి అలా తీసుకుంటూ వెళ్తాడు. అయితే ఇలా పడుతూ లేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడు, తన చిత్తానుసారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నడిపించడానికి కావలసిన సామర్థ్యం కలిగిన వ్యక్తిని, ముందుగానే పడుతూ లేచినటువంటి అనుభవాలు కలిగిన వ్యక్తిని లేవనెత్తి ఆ బిడ్డ కొరకు ఆ వ్యక్తి కొరకు వాడుకోవడం జరుగుతుంది. అందుకే అనుభవ జ్ఞానం అని పౌలు ఎక్కువ మాట్లాడుతుంటాడు. అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానము. ఒక నాయకుడికి దేవుడు ఎన్నో రకాలైన అనుభవాల గుండా నడిపించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒక్కసారిగా ఆ వ్యక్తి జ్ఞాని అని అనిపించుకోలేడు, అది కుదరదు. అయితే ఒక నాయకుడిని పిలుచుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది ఆ ప్రయాణం చుక్కలు చూపిస్తున్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది, చుక్కలు కనపడుతుంది ఈ ప్రయాణంలో. ఏం కనిపిస్తుంది, పగలే చుక్కలు కనిపిస్తున్నాయి, అర్థం ఏంటి, పట్ట పక్కన చుక్కలు కనిపిస్తున్నాయి డైలాగ్ మనం వేస్తుంటాం కదా. అంటే వామ్మో నేను ఊహించలేదు మరి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయని, నేను నడవలేని పరిస్థితులు ఉంటాయని అనేటట్టుగా ఆ జీవిత ప్రయాణం ఉంటుంది. అది దేవుడే నడిపిస్తుంటాడు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నాయకులు లేని జనులు ఏమైపోతారట, ఖచ్చితంగా వాక్యంలో ఉన్నదాన్ని మనం ఏమాత్రము జరగబారం, వేరువేరుగా మాట్లాడుకోలేము. నాయకులు లేని జనులు, నాయకులు లేని జనులు చెడిపోతారు. నాయకులు లేని జనులు చెడిపోతారు. ఇంకొక మాట సామెతల గ్రంథంలో ఉన్నది, దర్శనం లేనటువంటి వాళ్ళు కట్టు లేక తిరుగుతారు. దర్శనము ఉండి కూడా అది తెలుసుకోలేకపోతే కట్టు లేక తిరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళటము, ఎవరి ఆహ్వానాలైనా దేవుడి చిత్తమైన అనుకొని వెళ్ళిపోవడము, మనకి ఏది మంచిదైతే అక్కడికి వెళ్ళిపోవడము, ఇవన్నీ ఎలాంటప్పుడు జరుగుతాయి, దర్శనము పూర్తిగా తెలియనిటువంటి వాళ్ళు కట్టడలు లేని స్థితిలో
ఉంటారో, దర్శనం కలిగినటువంటి వ్యక్తులు ఎలా నడుస్తారు అని అంటే దేవుని ఆలోచన మేరకు నడుస్తారు. దర్శనం కలిగిన వ్యక్తులకు దేవుడి కనెక్ట్ చేస్తాడు. దర్శనం ప్రకారం ఎలా నడవాలో చూపిస్తాడు. అప్పుడు తొట్టిల్లిపోయే సమస్య లేదు, టైం వేస్ట్ అయ్యేటువంటి సమస్య అసలు లేదు. దేవుడి చేత ఒక వ్యక్తి నడిపించబడతా ఉన్నప్పుడు టైం సేవ్ అవుతుంది. చాలా మంచోడు ముసలోళ్ళు అయిపోయినా కూడా రక్షణ పొందరు, బాప్తిసం పొందరు, పరిచర్య పిలుపుండి కూడా చచ్చేటప్పుడు కూడా వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఆ లోపు దేవుడు తెలియజేస్తాడు, తెలిసినా కూడా గ్రహించుకోరు. కొందరేమంటారు, రిటైర్ అయిపోయాక చేస్తానంటారు కొన్ని మాటలు. ఇప్పుడే ఎందుకు ఇన్ని బాధలు ఎవరిలో, ఈ పరిచర్య బాధలు అంటుంటారు. ఈ బ్యాచ్ అంతా ఏంటి, కట్టులేక తిరుగుతున్న బ్యాచ్, సరైన నాయకత్వం లేకుండా చెడిపోతున్నటువంటి బ్యాచ్ని. అది కరెక్ట్ కాదు అని చెప్పి బలవంతంగానైనా దేవుడి ప్రణాళిక ప్రకారం నడిపించేటువంటి నాయకత్వం లేనప్పుడు చెడిపోయే అవకాశం ఉంటుంది, తొట్టిల్లిపోయే అవకాశం ఉంటుంది. కట్టులేక తిరుగుతూ ఉంటారు, సమయమంతా వృధా అయిపోతుంది, సమయమంతా వృధా అయిపోయింది. అయితే పైకి వెళ్ళాక మాత్రం ప్రతి వ్యక్తి కూడా దేవుడికి లెక్క అప్ప చెప్పాల్సి ఉంటుంది. ఏ ఏ సమయాల్లో ఏమేమి దేవుడు తెలియజేస్తే తిరస్కరించావో ఆయనకి మాత్రం లెక్క అప్ప చెప్పాలి. బైబిల్లో లేదా మనకి ఆయన వరాలు ఇచ్చినా లేదా టాలెంట్స్ ఇచ్చినా అవి వాడకపోయినా ఏం చేస్తాడంట, లెక్క అప్ప చెప్పాలి అని అంటాడు. అయితే ఈ రోజున నాయకులు లేని జనులు తొట్టిల్లిపోతారంట, చెడిపోతారంట అసలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే పౌలు రాస్తూ ఉంటాడు మరొక చోట, నీపై నాయకులుగా ఉన్న వారికి లోబడు, అది దేవునికి లోబడినట్లు, అది దేవునికి లోబడినట్లు. అయితే బైబిల్లో ఒకళ్ళిద్దరు నాయకులను జ్ఞాపకం చేసుకొని వారు ఎలా నడిచారు, వారికి దేవుడిచ్చినటువంటి ఆ ప్రజలు వారిని ఎలా ఫాలో అయ్యారు, అసలు వారు ఫాలోవర్స్ అంతా కూడా ఆ నాయకులను ఎలా వెంబడించారు, ఎందుకు వెంబడించారు, వెంబడించిన తదుపరి వారి జీవితాలు ఎలా ఉన్నాయి. ఫస్ట్ మనం మోషేని తీసుకున్నాము, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అతని గురించి కొన్ని మాటలు. మోషే ఒక పిలుపులో ఫస్ట్ లీడర్షిప్, నాయకత్వ పిలుపు. ఎవరికి నాయకుడిగా అనేది క్లియర్గా దేవుడు మెన్షన్ చేస్తాడు. ఆ మధ్య కాలంలో ఒక మాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ మధ్యలో అంతా బాగా ఊగిపోయి చెప్తూ ఒక వాక్యానికి వ్యతిరేకమైన మాట వచ్చినప్పుడు నేను ఆ సమయంలో వింటూ ఉన్నాను. నాకు తెలియకుండా కోపం వచ్చేసింది. అసలు అంత రాంగ్ చెప్పేస్తున్నారు ఏంటి, అసలు ఫోన్ చేసి అడిగేస్తే బాగుంటుంది అని అంటే దేవుడు అన్నాడు, అమ్మా వాళ్ళ సగం తర్వాత చూద్దాం, కానీ నీకు ఎవరైతే అప్పగించబడ్డారో, నీవు ఎవరికైతే నాయకత్వం వహించాలని చెప్పానో వారు ఈ వాక్యాన్ని అనుసరించకుండా నీవు జ్ఞానముగా వారిని నడిపించు. ఫస్ట్ నీకు అప్పగించబడినటువంటి వారిని అవి ఎక్కడైనా వినినప్పటికీ, మార్గంలో ఎదురైనప్పటికీ ఆ విషయాలన్నీ కూడా నీ బ్యాచ్ తప్పిపోకుండా చూసుకో. ముందు నీకు అప్పగించిన వారి పని చెయ్యి. దేవుడు ఎవరికి నాయకునిగా నియమిస్తాడో వారి మీద పెత్తనం చేయాలి. పెత్తనం అంటే భూసంబంధమైన పెత్తనం, కర్ర తీసుకొని అది కాదు. చక్కగా దేవుడి ఆలోచన ప్రకారం నడిపించేటువంటి బాధ్యత, భారము తీసుకుంటాడు. దేవుడే ఒక నాయకునికి దేవుడిచ్చేటువంటి మంద విషయమై అన్ని విషయాల్లో, ఇప్పుడు చర్చికి వస్తున్న నీ ఒక్కరి భారమే పెట్టడం, నీ గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, నీ ఫైనాన్సెస్ గురించి, నీకు కలిగిన సమస్త విషయాల గురించి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడికి ఏం పెట్టేస్తాడైనా, భారము పెట్టేస్తాడు. అంతేకాదు నీ గురించి, నీకు కలిగినటువంటి వాటి విషయంలో
చేస్తాడు అతి ముఖ్యమైనప్పుడు ముందుగా ప్రార్థన చేయటానికి. అయితే మోషే ఎవరి కొరకు నాయకుడిగా నియమించబడ్డాడు? ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే, ఐగుప్తీయులకు కాదు, ఎవడెవడికో కాదు.